సాయంకాల సమయంలో మరొక ఆరాధనలో మేము కలుసుకోవడానికి నీవిచ్చిన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అవును ప్రభువా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్మిన వారిని చెయ్యడవనని వాగ్దానం చేసిన పరిశుద్ధుడవు, నీకు వేలాది స్తోత్రాలు. ఇదిగో వచ్చిన తండ్రి అన్నదమ్ముల చెల్లెలను బట్టి నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి రానయ్య సమయానికి వచ్చి జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నీవే నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. స్తోత్రం. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, ఆమేన్. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి. అందరు పాడదాం. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. స్తోత్రం. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా. అందరు పాడదాం. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవ ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించేదాం. త్రియేక దేవ
ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే. స్తుతి ఆరాధన నీవే. యేసయ్యా 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 యేసయ్యా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు పాడాలి అని ఆశ కలిగిన వారు ఉంటే వచ్చి పాడి దేవుని మహింపరచండి. మనం సరిగా సమయాన్ని బట్టి వెళ్దాం. ప్రజలను బట్టి సంఘము కాదు, కానీ సంఘాన్ని బట్టి ప్రజలు, సమయాన్ని బట్టి ప్రజలు ఫాలో అవ్వాలి. ఓకేనా? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విలువైన సమయంలో ఎవరైనా పాడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే రండి, పాడి ప్రభును మహిమపరచుదాం. హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్కదగనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్కదగనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. నీ శూరులు నీ ఎదుట వీరులు కారన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట
వీరులు కారన్నడు జగతిని జయించిన జయశీలుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చదగనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలచిన బహుధీరుడా నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలచిన బహుధీరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చదగనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువునకిన బహుశూరుడా నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువునకిన బహుశూరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చదగనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా హల్లెలూయా కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు కృపణతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా కృపాక్షేమము
నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుతూ అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనం. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. అడుగు చెందక నిలిపినది నీ దివ్య దర్శనం. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము
నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. స్తోత్రం. మరి విలువైన సమయంలో క్వైర్ టీం వాళ్ళు ఒక్కరున్నా, ఇద్దరున్నా, నలుగురున్నా ఓకే రండి వచ్చి పాడి ప్రభు. నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచూ పరిగెత్తుచుంటిని. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచూ పరిగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. కలతలెన్నో లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడగ భారమాయను. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడగ భారమాయను. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచూ పరిగెత్తుచుంటిని. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచూ పరిగెత్తుచుంటిని.
చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా.
ఉంచినానయా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. హల్లెలూయా. ఏదన్నది ఇది వాడదామన్నా. ఇది వాడదామన్నా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా,
నమ్మిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నవయ్యా నాకు భయమేల నా మెస్సయ్యా నీవు నాలోనే ఉన్నవయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నీవు నా తోడు ఉన్నవయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నవయ్యా నా దిగులేల నా మెస్సయ్యా హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. మరి ఆయన మహాకృపను బట్టి ఈ దినం ఆయనను స్తుతించుటకు దేవుడు కృప చూపినందుకు దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. మరి విలువైన సమయంలో మీ ముందుకు మరి ఆరాధనతో మరి మనం వచ్చి ఉన్నాం. ఇంతవరకు చక్కగా పాటలు పాడి ప్రభువును మహిమపరిచిన దేవుని బిడ్డలు క్వైర్ టీం వారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయనను ఆరాధించేవారు కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మిన వారికి ఏ మేలు కూడా అయినా కొదవ కానీ. ఓకే, మరి ఆయన నమ్ముదాం, ఆయనను విశ్వసించుదాం, మనస్ఫూర్తిగా ఆయనను కొనియాడదాం. మరి ఈ సమయంలో దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రాలు, దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని వాక్యము చెప్పింది. దావీదు మహారాజు చెప్తున్నాడు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకో, మరచి ఆయనకు అయిష్టంగా నీవు ఉండకో. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మనస్ఫూర్తిగా తలలు వంచి మనసు విప్పి హృదయంతో దేవుని స్తుతించుదాం. ఈ రాత్రి దేవుడు నిన్ను ఇక్కడి వరకు నడిపించాడు అంటే ఆయన ఉద్దేశంలో నువ్వు ఉన్నావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించి ఈరోజు నిన్ను ఆరాధించడానికి ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. నువ్వు ఎవరి కొరకో నువ్వు ప్రార్థన చేసి ఉన్నావు, ఏదో అంశం కొరకు నువ్వు ప్రార్థన చేసి ఉన్నావు. ఎంతో కాలము నీకు సమాధానము లేదు, ఎంతో కాలము నీకు నెమ్మది లేదు, గుండెల్లో బాధ, చెప్పలేని వేదన, తట్టుకోలేని దుఃఖం మనసులో ఉన్నప్పటికీ సర్వోన్నతుడైన దేవుడు ఈరోజు నీకు విడుదల ఇవ్వడానికి ఆయన ఈ స్థలమునకు నిన్ను నడిపించి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి అడుగుదామా మనస్ఫూర్తిగా, అయ్యా నేను చాలా వేదనతో ఉన్నానయ్యా, చాలా దుఃఖంతో ఉన్నా యేసయ్యా. నా స్వరం, నా గుండెల్లో ఉన్న వేదన ఎవరికి వినబడదు.
అది మౌనముగా ఉన్నది. తట్టుకోలేని వేదన, కన్నీళ్లమయం అయితున్న నా బ్రతుకు నీకు అప్పగిస్తున్నానయ్యా. నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను స్వస్థపరచాలి, దేవుడు ఆయన కృప నా మీద అనుగ్రహించాలి, నేను కోరుకున్నది జరగాలి, నేను అడిగింది దేవుడు నాకు ఇవ్వాలి అన్నప్పుడు దేవుడు అడిగింది కూడా నువ్వు చక్కగా చేయగలగాలి. ప్రార్థనలో, ఆరాధనలో అటు ఇటు వెళ్ళడం, బయటికి తిరగడం, కళ్ళు తెరిచి పక్క వాళ్ళని చూడడం నువ్వు చేయగలిగితే దేవునికి ఇచ్చిన మర్యాద కాదు. అది దేవుడికి ఇచ్చిన మర్యాద కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. నువ్వు మనస్ఫూర్తిగా అడుగుతావు ఈరోజు, దేవా నన్ను ఆశీర్వదించయ్యా, నేను చాలా వేదనలతో నీ ముందుకు వచ్చాను ప్రభువా, అసలు మందిరాన్ని కూడా ఈరోజు వస్తానో రానో అనుకున్నా, కానీ నీ దయా సంకల్పము చేత ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నాను. నన్ను కనికరించు, నన్ను కనికరించు, నన్ను ఆదరించు యేసు. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రార్థన అన్న, ఆరాధన అన్న ఏదో పేరుకు మాత్రమే కాదండి. నీ మనస్సులో నుండి దేవునికి ఆరాధన చేయాలి. నీ హృదయము విప్పి దేవుని ముందు ఆరాధన చేయాలి. నీ హృదయ ఘోష, నీ మనసులో ఉన్న తపన దేవునికి వినబడాలి. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అని, పక్కన వాళ్ళ కోసం నీ ఆశీర్వాదాలు పోగొట్టుకోకు. నీ మీద ఇప్పటికే చేతబడి ప్రయోగాలు జరిగి ఉండొచ్చు, ఇప్పటికే దయ్యపు శక్తులు తిరిగి ఉండొచ్చు, ఇప్పటికే శత్రువు నీ మీద కన్ను వేసి ఉండొచ్చు, ఇప్పటికే ఈ లోకములన రుగ్మతులు, రకరకాల వ్యాధులు నీ చుట్టూ తిరిగి ఉండొచ్చు, నీ దగ్గరకు వచ్చి కూడా ఆగిపోయి ఉన్నాయేమో. యేసు నామములో ఈరోజు దానికి పతనము కలుగును గాక. దేవుడు నీకు విజయం ఇస్తున్నాడు, దేవుడు నీకు తన శక్తిని నీ మీద కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా, నమ్మదగిన దేవా నీకు వందనాలు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో. మనస్ఫూర్తిగా పాడదాం. ఆయన ఎంత మంచివాడు తెలుసా? ఆయన చిన్న దేవుడు కాదు, సామాన్యుడు కాదు. ఏదో నువ్వు కూర్చోమంటే కూర్చోడానికి, లేమంటే లేయడానికి కాదు. ఆయన ఆర్డర్ చేస్తే ఏదైనా దిగి వస్తుంది. ఆయన మాట ఆజ్ఞాపిస్తే చాలు, నువ్వు అడిగినవన్నీ కూడా పొందుకుంటావు ఈ రాత్రి. హల్లెలూయా, స్తోత్రాలు, స్తోత్రాలు. మంచి దేవా, నాతో పాటు కలిసి వచ్చిన వారందరూ పాడదాం. ఒకవేళ రాకపోతే ప్రార్థనలో ఉండి ప్రభును స్తుతించండి. కానీ అటు ఇటు చూసి, అటు ఇటు కళ్ళు తెరిచి సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఆనందం, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. గ్లోరీ. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో. హుషారుగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. ఆమేన్. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని
యెహోషువతో ఆమేన్ వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. అందుకే సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దేవా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అందరూ ఎస్ మనస్ఫూర్తిగా హృదయముల నుంచి ఆ స్వరం దేవునికి వినబడాలి. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు. అందరు పాడదాం. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. స్లోగా సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. గ్లోరీ సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. గ్లోరీ సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలు. కందరు పడదాం. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. అందుకే సర్వోన్నతుడా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా నా యేసయ్యా, ఆనందము నీవేగా. ఆమేన్. ఆదరణ నీవేగా నా యేసయ్యా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా నా యేసయ్యా, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా నా ప్రభువా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు
ఆశ్రయ దుర్గము. అందరూ పాడదాం, మనస్ఫూర్తిగా పాడదాం. ఇదిగో ఈ రోజు ఏ దుఃఖముతో, ఏ వేదనతో, ఏ బాధతో వచ్చి ఉన్నావో, ఈ రాత్రి నా ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. సర్వోన్నతుడా నీవే నాకు, నీకున్న ప్రతి బంధకాలు తెగిపోవునుగాక. ఈ రాత్రి నీకున్న ప్రతి శోధనలు నిన్ను వదిలిపోవునుగాక. ఎస్, సర్వోన్నతుడా నీ కృప మాపై వచ్చినందుకు నీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు, నన్ను చెయ్యడోడు ఎడమాయడని మానేగా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సహాయం వచ్చింది. నీకు ప్రభు వేగిరపడి విచేసిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపా కనికరములు గల దేవుడు నన్ను ఆదరించి ఉన్నాడు, నన్ను బలపరిచి ఉన్నాడని రాబోయే తరానికి నీకు గొప్ప సాక్షి సమూహముగా నీ బిడ్డలు నిలుచున్నట్టుగా నా తండ్రి నీ కృప దయచు. ఆదరించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి, ఇరుకుగా కాకుండా కొంచెం ఫ్రీగా కూర్చోండి. ఓకే, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ మరియు ఘనత ప్రభావం కలుగును గాక. ఈ విలువైన సమయంలో నేను మీ ముందుకు దైవ సందేశాన్ని తీసుకురావడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశం లేదా ప్రభు ఇచ్చిన ధన్యతలను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ విలువైన సమయంలో దేవుని వాక్య ధ్యానంలోకి వెళుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఒకలాంటి సంబరం. ఏంటి ఆ సంబరం అంటే, ఎవరి నోట అయినా, ఏ పాటలో అయినా, ఏ వీధిలో అయినా, ఏ సంఘములో అయినా ఒకే నాదం, ఒకే నినాదం వినబడుతూ ఉంది. ఏంటది? ఈస్టర్ అలాగే గుడ్ ఫ్రైడే గురించిన సమాచారం. ఎక్కడ చూసినా భస్మ బుధవారం అని, ఎక్కడ చూసినా 40 రోజులు ఉపవాసం అని, కొందరైతే మరీ నిష్టంగా ఉంటూ ఈ 40 రోజులు మేము చికెన్ కానీ మటన్ కానీ అసలు ముట్టుకోం హల్లెలూయా అని తీర్మానం చేసుకొని, కొందరైతే 40 రోజులు నేను అసలు సిగరెటే తాగను, 40 రోజులు నేను అసలు మందే తాగను, 40 రోజులు నేను బూతులు మాట్లాడను, 40 రోజులు నా పాపిష్టి జీవితానికి అసలు నేను స్వాగతం పలకను, నా తలంపులు చెడిపోయినవన్నీ దూరం పెట్టేస్తా, నేను పరిశుద్ధుడుగా ఉంటానని తీర్మానం చేసుకొని ఎంతోమంది వారి ఉపవాస దినాలను ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ 40 రోజుల్లో ఉన్న భక్తి నీ జీవిత కాలంలో ప్రతిరోజు ఉంటే ఎంత బాగుంటుంది. ఈ 40 రోజులకే పరిమితమైన నీ ఆత్మీయ జీవితము నీ బ్రతుకు అందరికీ కూడా అది శాశ్వతమైతే ఎంత బాగుంటుంది. సో దీనివల్ల చాలా లాభాలు జరిగాయి, అనేక సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి. కొంతమంది నా కళ్ళారా నేను కొంతమందికి బాప్తిసం ఇచ్చాను, కొంతమంది జీవితంలో ఒక మార్పు కలిగింది, నేను అది చూశాను. ఏంటంటే 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రారంభించినప్పుడు, పాస్టర్ గారు ఈరోజు ఉపవాస ప్రార్థనలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి నా జేబులో బీడి కట్ట ఉంది, తర్వాత సిగరెట్ డబ్బా ఉంది, అది తీసి ఎర్రగొట్టేసి అగ్గిపెట్టే తీసి దాన్ని ముక్కలు చేసి 40 రోజులు పాస్టర్ గారు నేను దీన్ని ముట్టుకోను, ఇదే ఆఖరికి 40 రోజుల తర్వాత కూడా నేను ట్రై చేస్తా, దాన్ని మానేస్తా అని అన్నవారు 100 మంది అయితే దాంట్లో నిజంగా మానేసిన వాళ్ళు ఒక 5 మంది ఉన్నారు. నిజంగా మానేశారు. చాలదా? ఒక్కడు మారు మనసు పొందితే పరలోకంలో ఏం జరుగుతుందంట? గొప్ప విందు జరుగుతుందంట. ఒక్కడు మారు మనసు పొందితే 5 100 మందిలో 5 మారు మనసు పొందితే ఎంత ధన్యత కదా. సో కాబట్టి ఉపవాసం అనేది నీ బ్రతుకును మారుస్తుంది. ఉపవాసం అనేది పాపము నుంచి నిన్ను బయటికి తీసుకొస్తుంది. ఉపవాస ప్రార్థన అనేది
నీ కోరికలను తీరుస్తుంది. ఉపవాస ప్రార్థన అనేది దేవునికి నీకు దగ్గర సంబంధాన్ని కలిగిస్తుంది. నువ్వు లబోదిబని మొత్తుకొని అరిచి అవసరం లేదు. ఉపవాసం ఉండి మోకాళ్ళ మీదకి వెళ్ళిపో, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని కన్నీటితో ప్రార్థన చేయి. ఉపవాసం ఉండి వాళ్ళని వీళ్ళని తిట్టుకుని తిరగడం కాదు, కానీ ఉపవాసం ఉండి నీ గదిలో కన్నీటి ప్రార్థన నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నా ప్రభు అది న్యాయంగా నువ్వు అడిగితే, అది అవసరం ఉన్నది అడిగితే, అది సరైనది నువ్వు అడిగినట్లయితే నా దేవుడు నీకు విజయమునిస్తాడు. రైట్, నేను విశ్వాసమును గురించి, నా ఉపవాసను గురించి ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సార్వత్రిక సంఘములో ఉపవాసాలు ప్రారంభించి నేటికి 4-5 రోజులు అయిపోయింది, కానీ షాలోమ్ టెంపుల్లో ఇంకా ప్రారంభించబడలేదు. చాలామంది దీని వెనకల ఎక్కడ లేని భక్తి వీళ్ళకి ఉందా, ఎక్కడ లేని బైబిల్ వీళ్ళకి అర్థమైందా, వాళ్ళకి అర్థం అవ్వలేదా అని మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. ఖచ్చితంగా మాట్లాడి ఉంటారు. కానీ నేను మనుషులను నమ్మి, మనుషులను మెప్పించడానికి, మనుషులు వేసిన ఆచార బాటలో వెళ్ళడానికి నాకు ఇష్టమే ఉండదు. దేవుడు ఈరోజు వచ్చి లెక్క అడిగినా కూడా ఇక్కడున్న 4 మంది అయినా క్లియర్గా దేవునికి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అవును ప్రభా, 40 రోజులంటే ఒకటి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఉపవాసం ఉండొద్దు, వదిలేయాలి అని చాలామంది ఉపవాసం ఆదివారం ఉండక మళ్ళీ సోమవారం నుంచి 1, 2, 3, 4, 5, 6 అలాగ స్టార్ట్ అవుతాయి. ఇలా ఏమవుతుందంటే నువ్వు 40 రోజులు అని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ అది 7 రోజులు ఉపవాసమే అవుతుంది. నేను మామూలుగా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. నేను 5 రోజులు ఉపవాసం ఉంటా అన్నారనుకోండి, 5 రోజులు ఉపవాసం అంట పాస్టర్ గారు, నా కొరకు ప్రార్థన చేయండి అని వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి 2 రోజులు అవ్వగానే ఆకలేసి, పర్లేదులే 2 రోజులు అయిపోయిందిగా, ఇంకా 5 రోజులకి ఎన్ని రోజులు తక్కువ ఉంది? 3 రోజులు తక్కువ ఉంది, కాబట్టి నేను ఈరోజు తినేస్తా, మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూ చేస్తా, ఇంకా 3 రోజులు ఉంటా అని అంటే అది 5 రోజులు అవుతుందా, 6 రోజులు అవుతుందా? 6 రోజులు అవుతుంది, 5 రోజులు కాదు. సో నేనేమంటున్నా అంటే 6వ రోజు కూడా కాదు, అది మళ్ళీ 1, 2, 3 రోజులు అవుతుంది. సో నేనేమంటున్నా అంటే ఉపవాసం అనేది విరమించుకోకుండా, క్రమాన్ని ఉల్లంఘించకుండా నువ్వు కరెక్ట్గా ఉపవాసం ఉండి కంటిన్యూ చేయగలిగితే అది 40 రోజులు అవుతుంది. మధ్యలో ఒకటి వదిలిపెడతా, మళ్ళీ తర్వాత నెక్స్ట్ది నేను పట్టుకుంటా అంటే కుదరదు. అలా ఉపవాసం వద్దు, ఉండకపోతే ఇంకా మంచిది. హల్లెలూయా. కాబట్టి ఈ ఉపవాస దినాల్లో ఇంకా కొంతమంది ఫ్యాషన్గా ఉపవాసం ఉంటున్నారు. ఎందుకు ఉపవాసం ఉంటున్నాం అంటే గుడ్ ఫ్రైడే ఉందిగా, ఇది అవకాశం నాకు కలిసి వచ్చింది. రెండవది కొంచెం ఎందుకు ఫ్యాట్ ఎక్కువ కనిపిస్తుంది, డాక్టర్ గారు కూడా నీకు కొలెస్ట్రాల్ బాగున్నాయి, కొంచెం నువ్వు లావు తగ్గాలి, బరువు తగ్గాలి అన్నారు, కాబట్టి పండుగ ఇది కూడా నాకు కలిసి వస్తుందని ఇట్లా 40 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉన్నది ఫ్యాట్ తగ్గించుకోవడానికో, ఉపవాసం ఉన్నది డాక్టర్ గారు చెప్పారు కాబట్టి, అందులో ఈ పండుగ కలిసి వస్తుంది కాబట్టి నువ్వు ఉపవాసం ఉంటే అది ఉపవాసము కానీ కాదు, అది నీ ఊహ లేదా నీ మూఢనమ్మకం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఏది ఆయన ఉపవాసంగా స్వీకరిస్తున్నాడు? నీ ఉపవాసం ఉన్న రోజున నీ ఆలోచన పవిత్రములై ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు నీ తలంపులు దేవునికి ఇష్టంగా ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు నీ నడక, నీ అడుగులు ప్రతిది కూడా నా దేవుడు గమనిస్తూ ఉంటాడు. నీ హృదయములో కల్మషము కానీ, కామతత్వము కానీ, అహంకారము కానీ, ఇష్టం వచ్చినట్టు వ్యభిచారపు ఆలోచనలు కానీ, దొంగతనపు తలంపులు కానీ నీలో కలిగినట్లయితే దట్ ఈజ్ నాట్ ఏ ఫాస్టింగ్ ప్రేయర్, దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ ఏ టైం పాస్ ప్రేయర్. హల్లెలూయా. జస్ట్ నువ్వు టైం పాస్ చేయడానికో లేకపోతే ఉన్నవారిని మోసం చేసి నమ్మించడానికి చేస్తున్న ఉపవాసమే కానీ అది భక్తితో కూడిన ఉపవాసము కాదు. కొంతమంది కోపం వచ్చినా భరించండి, కాసేపు నిజం తెలుసుకోండి. నాకు తెలవకముందు నేను కూడా ఉపవాసం ఉన్నా, అందరు ఉన్నప్పుడు ఉపవాసంగా నటించి అందరు వెళ్ళిపోయాక గబగబ 4 ముద్దలు తినేసి ఉన్న ఉపవాసాలు కూడా ఉన్నాయి. అందరు లేనప్పుడు ఏమీ తినకుండా అందరు వెళ్ళిపోయిన తర్వాత గబగబా 1 పావు లీటర్ పాలు తాగేసి ఉపవాసం ఉన్న రోజులు కూడా ఉన్నాయి. నాకు తెలియదు, నాకు బైబిల్ అనుసారమైన ఉపవాసము నాకు అర్థం కాలేదు.
40 రోజులు ఉపవాసం అనేది నాకు జ్ఞానమునకు అది అందలేదు. సో నేను తప్పు చేశాను. సో నేను చేసిన ఆ రోజు చేసిన తప్పు నేను సరి చేసుకున్నట్టుగా మీరు కూడా సరి చేసుకుంటే మీరు ఆశీర్వదించబడతారనే ఉద్దేశమే తప్ప మీ మీద నాకు ఎలాంటి కోపము కానీ ఎలాంటి ఇంకొక ఆలోచన కానీ నాకు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉపవాసం అంటే చాలామంది చెబుతారు, ఏంటి ఉపవాసం అంటే? అంటే దగ్గర, వాసం అంటే నివసించుట. ఎక్కడ నివసించుట? ఎవరికి దగ్గర నివసించుట? ఉన్నదా అది నీ జీవితంలో? ఉపవాసం అంటే దేవునికి నువ్వు దగ్గరగా ఉండి ఉపవాసం ఉంటున్నావా? కొంతమంది ఉపవాసం ఉండి పొద్దు లేగానే మమ్మీ ఆకలింది మమ్మీ అంటే ఆడుంది పెట్టుకుపో. అదేంది మమ్మీ రోజు కదా నువ్వు గోరు ముద్దలు తినిపిస్తావు, అదేంది మమ్మీ రోజు అన్నం పెట్టిస్తావు కదా, అదేంది మమ్మీ నువ్వు రోజు నాకు అందులో షుగర్ వేసి పెరుగు వేసి ఏమేమో చేసి కలిపి నాకు గోరు ముద్దలు తినిపిస్తావు కదా మమ్మీ, ఈరోజు ఏంది అంత చిరాకుగా ఉన్నావు ఏంటి అమ్మ మమ్మీ అంటే బుద్ధి లేదు నీకు? నేను ఉపవాసం ఉన్నా అర్థం కావట్లే నీకు? ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఇలాంటి ఉపవాసము దేవునికి ఇష్టము లేదు. ఉపవాసం ఉన్న రోజున నీ పని వారిని పని కొరకు లాగి వాళ్ళకు లేనిపోని పనులన్నీ ఆర్డర్ ఇస్తే ఎలా ఉంటుంది తెలుసా? చాలా సరదాగా ఉంటుంది. ఆర్డర్ ఇస్తుంటే సరదాగా ఉంటుంది. కాళ్ళ మీద కాలు వేసుకొని లేదా మంచం మీద కూర్చొని, ఇప్పుడు కుర్చీలు ఉన్నాయి కాబట్టి కుర్చీ మీద కూర్చొని, ఏమై చూడు ఆ టేబుల్ కింద చెత్త అట్లనే ఉంది చూడు, మరి నిన్నటి వరకు ఏం చేసావమ్మా? నిన్న నువ్వు కూడా ఉపవాసం లేవు కదా, మామూలుగా ఉన్నావు, ఊడ్చుకోవచ్చు కదా. లేదు, ఏం చేస్తావు? ఈరోజు ఉపవాసం ఉండి కాళ్ళ మీద కాలేజీ కూర్చొని, అమ్మాయి ఆ టేబుల్ కింద డస్ట్ అట్లా కింద చూడు, ఆ స్టీల్ ప్లేట్ చూడు, అది ఇక్కడ వరకు కనబడుతుంది దుమ్ము, నిన్నటి వరకు కనబడలేదు నా తల్లికి, ఈరోజు కనబడుతుంది. ప్రియులారా, ఉపవాసం ఉన్నప్పుడు వేరే వాళ్ళను పనికి లాగటం ఉపవాసం దేవుని ఉద్దేశం కాదు. సో ఉపవాసం ఉన్న రోజున నీకు నీవుగా తగ్గించుకొని పని చేయాలి. హల్లెలూయా. నీకు నీవుగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి, ప్రార్థనలో వర్ధిల్లాలి. సో బైబిల్ ఏం చెప్తుంది? ఎప్పుడు ఇదే ఆచారంగా ఉపవాసం, ఇలాంటి ఆచార ఉపవాసాలు వద్దు. అందుకే షాలోమ్ టెంపుల్ మీ ముందుకు తీసుకొచ్చిన ఉపవాసం ఏంటంటే, రేపటి నుంచి 10వ తారీఖు నుంచి కనుక మీరు ఉపవాసం ఉంటే గుడ్ ఫ్రైడే వరకు 40 రోజులు అవుతాయి. మధ్యలో ఒక్క రోజు కూడా వదిలిపెట్టడానికి లేదు. మీకు అలాగా ఏమైనా డౌట్ ఉండి వద్దు అనిపిస్తే మీరేం చేయాలంటే 10 రోజులో, 20 రోజులో, 5 రోజులో, 3 రోజులో, 1 రోజు, 2 రోజులు మీ ఇష్టం. దానికి మళ్ళీ మంత్రాలు చదివినట్టు ఇన్ని రోజులు ఉండాలి, అన్ని వారాలు ఉండాలి, ఏమీ లేదు బైబిల్లో. అలాంటి మూఢనమ్మకాలు చెప్పి ఎవరైనా మీకు అలాగ చెప్తే దయచేసి చేతులు జోడిస్తా, అవి పాటించకండి. అది వాక్య విరోధం, దేవునికి వ్యతిరేకం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని చూపించి ముందుకు వెళ్తాను, నా మాటలు కాదు. ఉపవాస ప్రార్థనలో వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ అక్క, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, పెద్దలారా, దేవుని వాక్యం ఒక్కసారి అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ వాక్యంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడు అంటే ఫస్ట్ ఏం చేయాలంట? మేము పాపాత్ములమని ఒప్పుకోవాలి. ఇట్స్ మై రాంగ్, ఇది నా తప్పు అని ఒప్పుకోవడానికి నీకు దమ్ము ఉంటే నువ్వు నిజంగా యేసు ఆత్మ కలిగిన వ్యక్తివే. మీకు ఒక విషయం చెప్తా, యేసయ్య ఏ పాపము చేశాడని ఆయన శిలువలో నీ కొరకు నా కొరకు వేలాడుతున్నాడు? ఏ పాపమన్నా చేశాడు ఆయన? ఎలాంటి తప్పిదములు చేశాడు ఆయన? ఏ చిన్న పొరపాటైనా ఆయన జీవితంలో జరిగిందా? లేదు. ఆయన కొండ మీద నిలబడి సవాలు విసిరినటువంటి గొప్ప దేవుడైన, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా వచ్చి రుజువుపరచగలడా? కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నా ముందుకు రండి, నిరూపించండి అన్నప్పుడు ఒక్కడు కూడా ముందుకు రాలేదు. బికాజ్ ఆయనలో ఎలాంటి పాపమో లేనందున.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన ఏ పాపము ఎరగని పావనమూర్తిగా ఉన్న ప్రభువే నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో వేలాడుతున్నాడు. నీకు నాకు పడవలసిన శిక్ష, నీవు నేను చనిపోవలసిన స్థితి, నీకు నాకు ముఖం మీద ఉమ్మవలసిన బ్రతుకు, నీకు నాకు నిందలు అవమానాలు రావలసిన పరిస్థితిలో నా ప్రభు నీ మీద ఉమ్ము పడకుండా ఆయన తన ముఖాన్ని అడ్డం పెట్టాడు. నీ చేతుల మేకులు కొట్టకుండా ఆయన చేతులు అడ్డం పెట్టాడు. నీ కాళ్ళలో మేకులు దిగకుండా ఆయన కాళ్ళు అడ్డం పెట్టాడు. నీ పక్కలో బెల్లంపోటు పడవకుండా ఆయన పక్కను అడ్డం పెట్టాడు. ప్రియ సంగమా, ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది దేవుని యొక్క ఆవేదన ఏమిటో, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో. ఏ పాపం ఎరగని దేవుడు అంత శిక్ష భరించాడు అంటే నీవు అర్థం చేసుకోవాలి. నీవు ఖచ్చితంగా ప్రభువా నేను పాపిని అని ఒప్పుకొని తీరాలి. ఈ అయ్యగారు పాస్టర్ అయ్యగారు ఎక్కడ చూశారు, నేనేం పాపం చేశాను, ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని అన్నావంటే నీకు నీవే మోసం చేసుకుంటున్నావు. జాగ్రత్త. పాత రోజుల్లో ఏదైనా పాపము చేస్తే వచ్చి యాజకుల చెవులో చెప్పేవారట. సో అది ఇప్పుడు అవసరం లేదు. మీ పాపములు, మీ మొండితనం, మీ క్రూరత్వం, మీ బూతు మాటలు, మీరు చేసిన పాపపు ఆలోచనలు ఏమున్నా అవి నా చెవులో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీ అంతరంగమును ఎరిగిన దేవుడు నీ పక్కనున్నాడు. మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకో. మొదటగా ఉపవాసం ఉన్నానని చెప్పే ప్రతి క్రైస్తవుడు చేయవలసిన మొదటి పని ఏమిటయ్యా అంటే తన పాపములు ఒప్పుకోవాలి. ఇక్కడ జరిగినదే. ఈ సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయములో 6వ వచనములో మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి ఏం చేశారంట, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. యెహోవా దృష్టికి మనుషుల ముందు ఒప్పుకోవాల్సిన పని లేదమ్మా. చాలా మంది ఒక మాట అంటారు, నాకు చాలా బాగా నచ్చుతుంది. ఏంటి మాట తెలుసా? అయ్యా పాస్టర్ గారు, నా బాధ ఎవరికి అర్థం కాకపోయినా ఆ దేవునికి కూడా తెలుసు, నాకు అది చాలు. చాలామంది అక్కడ సాటిస్ఫై అవుతారు. ఎస్, అది నిజం. నీ కష్టం, నీ వేదన, నీ దుఃఖం, నీ ప్రయాసం మనుషులకు, నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు, నీ తల్లిదండ్రులకు అర్థం కాకపోతే డోంట్ వరీ, నిన్ను అర్థము చేసుకునే నాదుడు నా యేసయ్య ఉన్నాడు. నిన్ను అర్థం చేసుకొని నీ పరిస్థితులను సరిచేయడానికి పరిశుద్ధమైన దేవుడు ఉన్నాడు. నువ్వు అది నమ్మగలిగితే నువ్వు విజయాన్ని సాధిస్తావు. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలో, నేను త్వరగా ముగించబోతున్నాను, ఉపవాస ప్రార్థనలో ఏముండాలి? పాపులమని ఒప్పుకునే దమ్ము, ధైర్యము నీకు ఉండాలి. అయితే నేను ఉపవాసం ఉండ, లేకపోతే వద్దు. లోపలింత కుళ్ళు పెట్టుకొని, లోపలింత కుట్ర పెట్టుకొని, లోపలింత అహంకారం పెట్టుకొని, లోపలింత గర్వపు మూట పెట్టుకొని ఉపవాసం ఉంటున్నాని దేవుని ముందు నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తే కూడా ఆయన నెవర్ యాక్సెప్ట్. ఆయన ఏ విధంగా కూడా ఆయన అంగీకరించడు. నేను చెప్పిన మాట కాదు, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట అది. ఏ మాట అది? యెషయా గ్రంథంలో ఉంటుంది కదా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం అనుకుంటా. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. మీ అమావాస్య ఉత్సవములను నాకు హేయములు, వాటిని సహించలేక నేను విసికి ఉన్నాను. అవి నాకు బాధకరములు. చాలా మంది అమావాస్య కూడికలు పెడుతున్నారమ్మా, జాగ్రత్త. అమ్మలారా వింటున్నారా? మీరు క్రైస్తవులు అయితే వాక్యం పాటిస్తారు. నేను క్రైస్తవురాలు కాదు పాస్టర్ గారు, నేను ఎవరో ఏమో తెలియదు, నాకే తెలియదు అంటే ఏది పడితే అది నమ్ముతారు. మీ ఇష్టం. కానీ నేను వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. మీరు కలలో అయినా ఎక్కడ పోయిన వాక్యం నీకు గుర్తొస్తే గుండెల్లో దడామని భయం రావాలి. నేను చెప్పిన మాట నమ్మొద్దు, బైబిల్లో చెప్పబడిన మాట అది. అమావాస్య ప్రార్థనలని, మంత్రాల నుంచి విడుదల కలుగుతుందని, చేతబడి నుంచి విడుదల కలుగుతుందని, దయ్యాల శక్తి నుంచి నీకు విడుదల కలుగుతుందని రండి, మా దగ్గర అమావాస్య ప్రార్థన ఉన్నదని టీవీలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఫోన్లలో, స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇంకా రకరకాల వాటిలో నీకు ఇన్విటేషన్ వస్తున్నాయి. నిజమా కాదా? వస్తే మీ ఇష్టం, వెళ్తారా లేదా నేను చెప్పను. కానీ వాక్యం అంటుంది అవి నాకు బాధాకరములు. ఐ డోంట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్.
వాటిని సహించలేక నేను విసికి ఉన్నాను. ఈ దేవునికి ఏమొచ్చిందంట? అమావాస్య 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 అంటే ఏమొచ్చిందంట? విసుకొచ్చేసిందంట. పళ్ళు కొరుకుతున్నాడు ఆయన. బుద్ధి లేదు, ఏం మాట్లాడుతున్నారు? హల్లెలూయా. అమావాస్య ఏంది? నాకు అవి విసుకొస్తుందని చెప్తున్నా కదా. నేనే చెప్తున్నా, దేవునికి విసుకొస్తుందా మనిషిగా? మీరు అనుకున్నారు పాస్టర్ గారికి బాగా విసుకొచ్చినట్టుంది, అందరు అడుగుతున్నారేమో, అమావాస్య కోడిక పెట్టమని అడుగుతున్నారేమో, అందుకే వద్దని తప్పించుకోవడానికి పాస్టర్ గారు చెప్తున్నారని పొరపాటును కూడా మీరు ఆలోచించకండి, అనుకోవద్దు. బైబిల్లో దేవుడు చెబుతున్న మాట అది. ఇంకొకసారి మొదటి నుంచి చదవమ్మా. మీ అమావాస్య ఉత్సవములను, నియామక కాలములు, ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు, సోమవారం ఇటు పోవద్దు, మంగళవారం ఇటు పోవద్దు, ఆదివారం నల్ల బట్టలు ధరించవద్దు, సోమవారం తెల్ల బట్టలు ధరించవద్దు, మంగళవారం గుండు కొట్టుకోవద్దు, బుధవారం ఇంకేమో చేయొద్దు, ఇంకేదో రకరకాల వారాలు మీరు నియమించుకున్నారు చూడండి. క్రైస్తవులను చెప్పుకున్నప్పుడు కొంచెం భయమన్న రావాలి లోపల. చేతులు జోడిస్తా. దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలండి, టెన్షన్ లేదు. అన్ని రోజులు మంచియే. వాక్యం చెప్తుంది, ఆది కాండం బైబిల్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది, ప్రతిరోజు మంచిదైనట్టు ఆయన చూశాను అని ఉంటుంది. అది మంచిదైనట్టు చూశానని దేవుడు చెప్తే అది చెడ్డది అని నువ్వు చెప్తున్నావు. మరి దేవుడు పిచ్చోడా, మనం పిచ్చోళ్ళమా? నేనే పిచ్చోడిని అలా చెప్తే. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మంచిది దేవుడు నీ కోసం నియమించాడు. దట్స్ ఆల్ ఫర్ యూ ఓన్లీ. అది నువ్వు ఆస్వాదించాలి, దాని యందు నువ్వు సంతోషించాలని దేవుడు నియమిస్తే, ఆదివారం మంచిది కాదంట పాస్టర్ గారు, మా బాబు పెళ్లి పెట్టుకోవాలనుకుంటున్నాం, లేదా మా పాప పెళ్లి పెట్టుకోవాలనుకుంటున్నాం, మరి ఫలానా రోజు సోమవారం అంట మంచిది అంటారా, మంగళవారం అంట పెట్టుకోవచ్చా, శనివారం అమ్మో శని వద్దు అలా అన్నావంటే నిజంగానే శని వస్తుంది, నిజంగా వస్తుంది. అప్పటి వరకు లేదు శని, దేవుడికి అడ్డంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు నువ్వు అనుమానించి అనవసరంగా శని శని అని శని తెచ్చుకుంటావు. శని తెచ్చుకోవద్దు. నేను వాక్యాన్ని మీ ముందు చెప్తున్నా, నా సొంత మాటలు చెప్తే దేవుడు నన్ను చెవు పడతాడు. నేను ఎక్క చెప్పాలి? నాకు మీకంటే ఎక్కువ భయం ఉంటుంది. వాక్యములో చెప్తాడు, విశ్వాసులకు ఒక తీర్పు ఉంటే సేవకునికి 2 తీర్పులు ఉంటాయంట. ఒకటి మీ గురించి లెక్క చెప్పాలి, రెండోది నా గురించి లెక్క చెప్పాలి. తప్పు చెప్పిన అనుకో నా చెంపలు బలుగుతాయి. కనుక నాకు కాళ్ళు చేతుల దగ్గర పెట్టుకుని నేను ఎప్పుడైనా సరే మాట్లాడడానికి ఇష్టపడతా. కాబట్టి ఆ వాక్యం చూడండి, మీ అమావాస్య ఉత్సవములు నాకు హేయములు, వాటిని సహించలేక నేను విసికి ఉన్నాను. మీరు నీ చేతులు చాపి స్తోత్రం 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 స్తోత్రం, అమావాస్య అంటావు, పున్నమి అంటావు, రకరకాల మంత్రాలు అంటావు, తంత్రాలు అంటావు, మూఢనమ్మకాలు అన్ని నీలో ఉన్నాయి, మళ్ళీ స్తోత్రం స్తోత్రం అంటావు. మీ చేతులు నేను చూడను. ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ హ్యాండ్స్. నేను నీ చేతులు చూడను. నువ్వు ఎంత పెద్దగన్న ఎత్తు, ఎంత పైకెన్న ఎత్తు, ఎగిరెగిరి గంతులే, నీ ఇష్టం. మీ చేతులు పైకెత్తునప్పుడు నేను మిమ్మల్ని చూడను. ఏం చేస్తాడంట? నా కళ్ళు కప్పుకుంటాడంట. నువ్వు ఎంతసేపు అన్న చేతులు ఎత్తురా బాబు, నీ చేతులు అమావాస్య అంటావు, పున్నమి అంటావు, మూఢనమ్మకాలు, అన్ని పాడు జీవితం, అన్ని పాడు ఆలోచనలు నీ మైండ్లో నిండిపోయినాయి. అందుకే ఇది నీలో నుంచి పోయే వరకు నేను నిన్ను చూడను, నా కళ్ళు కప్పుకుంటా అంటున్నాడు దేవుడు. అంతేనా కదా? అదేనమ్మా, ఇంకేమో నేను తప్పు చెప్తున్నానా? నా కళ్ళు ముడుచుకుంటా, నిన్ను చూడను నేను. నిన్ను చూస్తే నీ బతుకు బంగారం అవుతుంది, నిన్ను చూస్తే నువ్వు దీవించబడతావు. దేవుడు ఎవరినైతే చూస్తాడో వాడు నీతిమంతుడైతాడు. దేవుడు ఏ అక్కని, ఏ తమ్ముడిని, ఏ చెల్లిని, ఏ అన్ననైతే చూస్తాడో ఆ అన్న బంగారములాగా అద్భుతంగా వరదిల్లుతాడు. దేవుడు చూడని వాళ్ళ జీవితం చీకటిమయమైపోతుంది. చీకటిలో ఉండకుండా ఉండాలంటే అమావాస్యని మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. చీకటి సామ్రాజ్యంలో ఉండకూడదంటే ఆ పౌర్ణమిని హృదయం నుంచి తీసివేయాలి. దేవునికి ఏది ఇష్టము లేదో, దేవునికి ఏది అయిష్టమో దాన్ని తీసి పక్కకు పడి, దేవునికి ఏది ఇష్టమో అది చేయి. నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా. కాబట్టి ఎందుకంటున్నాడు ఈ మాట అంటే, అమావాస్యకు పున్నమికి రావలసిన ప్రతి శిక్షని భరించిన బిడ్డ, నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? నువ్వెందుకు దాని గురించి భయపడి గజ 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 వణుకుతున్నావు? నీకేమవదో, నేను నీకు తోడుగా ఉన్నా, నేను నీకు తండ్రిగా ఉన్నా, నేను నీకు కాపరిగా ఉన్నా అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన
ఆశీర్వదించి నిన్ను దీవించాలని చూస్తున్నాడు. నీ చేతులు ఎత్తినప్పుడు నేను నీ చేతులు చూడను, నేను కళ్ళు కప్పుకుంటా. రోజు 5 నిమిషాలే ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు గంట సేపు ప్రార్థన చేస్తారంట. నీవు బహుగా ప్రార్థన చేసినాను. అమ్మా చెప్పండి ఇంకోసారి. విననంటున్నాడా, వింటా అంటున్నాడా? అన్నా పాస్టర్ గారు ఈరోజు గంట సేపు ఎంత ఆత్మీయతలో ఎదిగిపోయినా తెలుసా, గంట సేపు ప్రార్థన చేసిన, 2 గంటలు రాత్రి 2 గంటలకు లేచిన, అందరు 5 గంటలకు లేచి గూగుల్ మీట్లో కలుస్తున్నారు, కానీ నేను 3 గంటలకు లేచిన తెలుసా, అందరికంటే 2 గంటలు ఎక్కువ నేను ప్రార్థన చేసిన. ఎస్, మంచిది. నీవు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకు? నీలో ఉన్న అమావాస్య పోవాలి, నీలో ఉన్న పౌర్ణమి పోవాలి. నీ ఉపవాసం ఉంటుంది అంటున్నావు కదా, ఉపవాసంలో ఉన్న భక్తినికి రావాలి. మరి ఉపవాసం అంటున్నావు, అల్ప విశ్వాసంలో ఉన్నావు. ఉపవాసం అంటున్నావు, భక్తి లేకుండా ఉన్నావు. ఇది నాకు నచ్చదు. అందుకే నువ్వు ప్రార్థన చేసినా నువ్వు వినా, దాన్ని పక్కన పెట్టేస్తా. ఇప్పుడు దేవుడిని ప్రార్థన వినాలంటే ఏం చేయాలి? నీ చేతులు కడుక్కోవాలి. అక్కడే చెప్తాడు ఆ మాట. నీ చేతులు అమావాస్య పౌర్ణమి అని బలి అర్పించి ఆ చేతులంతా కూడా రక్తంతో నిండి ఉన్నాయి, మిమ్మల్ని కడుక్కోనండి. మీ చేతులు కడుక్కోండి బాగా. కరోనా వచ్చినప్పుడు ఏమైంది? అంతకుముందు సరిగా అన్నం తినేటప్పుడు కూడా పుణ్యాత్ములు చేతులు సరిగ్గా అడగరు, తెలుసా మీకు? అన్నం తినేటప్పుడు కూడా సరిగా చేతులు కడగరు, నెత్తి గోక్కుంటారు, మెడ దగ్గర గోక్కుంటారు, రకరకాలుగా చేతులు అన్ని పనులకు వాడుతాం. అన్నం తినేటప్పుడు కూడా చేతులు కడుక్కోకుండా జస్ట్ ఇట్ అంటారు. అది ఏమో మరి చేయి కడుగు స్టైల్. అది కొంచెం సర్పు నీళ్ళో సబ్బో ఏదో షాంపో ఏదో వేసుకొని కొంచెం 2 చేతులతో రాసి ఆ మురికెంత పొయ్యేలాగా నీళ్లు పోసి కడుక్కుంటే ఏం పాపం లేదు. వాళ్ళకి టైం లేదట, ఇట్టు కడుగుతారు. అన్నమేమో ఇక్కడ వరకు వస్తుంది తినేటప్పుడు, చేతులేమో ఇక్కడ వరకు అడుగుతారు. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకములో భయంకరమైన రోగాలు వస్తున్నాయంటే కారణం చేతులు సరిగా అడగపోవడమే. రైట్. కరోనా వచ్చిన తర్వాత మాకు అందరికి ఏమి నేర్పించింది? అప్పుడు ప్రతి ఒక్కరికి చూడాలి, అబ్బో డాడీ ఇంట్లో హ్యాండ్ వాష్ది షాంపూ అయిపోయింది, ఒకసారి పట్టుకురావా. ఇప్పుడెందుకు పెట్టవద్దు అంటే, లేదు మమ్మీ అసలు అన్నం తిననిస్తలేదు, ఖచ్చితంగా షాంపూ పెట్టుకొని హ్యాండ్ వాష్ లిక్విడ్ పెట్టుకొని చేయి కడగాలంట. ఇప్పుడు చూడండి ఎంత భయం. మరణం అంటే నీకు అంత భయం. దేవుడు కొంచెం నీకు లూజ్ వదిలిపెడితే అంత నిర్లక్ష్యమా? నీ నిర్లక్ష్యం వల్ల ఎవరికి నష్టం? దేవునికా? మనకే నష్టం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు సేఫ్ జోన్లో ఉండాలి అంటే నీ చేతులు బాగుగా కడుక్కోవాలి, అది నేర్చుకోవాలి. రైట్. ఇప్పుడు ఇక్కడ వాక్యములు కూడా ఏమంటున్నాడు? నీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి గనుక ఆ చేతులు నువ్వు శుభ్రపరచుకో, శుద్ధి చేసుకో, కడుక్కో. నీ దుష్క్రియలు, ఏ దుష్క్రియ అది? అసలు ఏం పాపం చేశాడు ఈ వ్యక్తి అంటే, అమావాస్య అన్నాడు, పౌర్ణమి అన్నాడు, ఎర్రబట్ట అన్నాడు, తెల్లబట్ట అన్నాడు. అమ్మో ఈరోజు ఈస్ట్ అంట, ఇటు పోవద్దంట, ఈరోజు ఇటు పోవద్దంట, ఈరోజు అటు పోవద్దంట, ఈరోజు బస్సులో పోవద్దంట, కారులో పోవాలంట. ఏందది? ఇవన్నీ దుష్క్రియల కింద దేవుడు లెక్క పెట్టాడు. ఈ దుష్క్రియలు నాకు కనిపించాయా, ఇక అయిపోయింది నీ సంగతి. నాకు కనబడకుండా, నిజంగా చెప్తున్నా, నాకు కనబడకుండా వాటిని పక్క పెట్టేసేయండి, మళ్ళీ నా ముందుకు అవి తీసుకురావద్దు, నేను వాటి విషయంలో చాలా కోపంగా ఉన్నా అని దేవుడు చెప్తూ అన్నాడు. ఇక ఇది చెయ్యండి అంటే ఇది చెయ్యరు. ఇది చాలా దేవునికి ఇష్టం. ఏది ఇష్టం? కీడు చేయడం మానండి బాబు, మేలు చేయండి అంటున్నాడు. మరి ఇది ఎంతమందికి ఇష్టం? హల్లెలూయా. అమావాస్య అనగానే ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చోవడం ఇష్టమా నీకు? కాదు. ఆ రోజు ఒక 5 కిలోల బియ్యం పెట్టు, మంచి కూర వండి మంచిగా కవర్లు తీసుకొచ్చి ప్యాకెట్ చేసి రోడ్డు మీద అనాథలు, రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు, అన్నం దొరకక అల్లాడుతున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి వెళ్ళి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చి ఇంటికి రా, ఆశీర్వాదం వస్తుంది. అమావాస్య అంట ఏం పని చేయొద్దంట, ఇనుప సామాను అస్సలు ముట్టుకోవద్దంట. హల్లెలూయా.
ఇగో ఈ దుష్క్రియలు నీలో ఉండకూడదు, ఆ దుష్క్రియలు నీవు తీసేయాలి అని వాక్యం చెప్తా ఉంది. అయితే ఉపవాసం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నవి నువ్వు పాటించాలి కాబట్టి నేను ఈ మాట మీకు చెప్తా ఉన్నాను. ఉపవాసం ఉన్నప్పుడు ఇగో ఇలాంటివన్నీ పెట్టుకోకూడదు. నువ్వు చాలా పరిశుద్ధంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, అల్ప విశ్వాసం అసలు ఉండకూడదు, మూఢనమ్మకాలు అసలు నువ్వు చోటే ఉండకూడదు నీ హృదయంలో. దేవుడు చూసుకుంటాడని నువ్వు ధారాళంగా వెళ్ళిపోవాలి. దేవుడు చూసుకుంటాడు అంతే. ఏదున్నా దేవుడు చూసుకుంటాడు. నేను మా అబ్బాయికి పేరు పెట్టేటప్పుడు ఆ రోజు ఉగాది, ఆ రోజు అమావాస్య, ఆ రోజు శనివారం. దైవజనుడిని అడిగా, పాస్టర్ గారు మరి మీరు రావాలండి మా బాబుకు పేరు పెట్టాలని అన్నప్పుడు ఆయన అన్నారు, అన్ని డైరీ అంతా చూసుకొని అందరు అన్నారు, ఆ రోజు అమావాస్య ఉంది కాబట్టి మా దగ్గర ప్రార్థన లేదని అందరు అన్నారంట. దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట ఏం చేయాలి? విజ్ఞాపన చెయ్యాలి. ఉపవాసం ఉన్నప్పుడు మొదటి రోజు ఏం చేయాలి? పాపాత్ములు, నేను పాపిని ప్రభు అని ఒప్పుకో. రెండవది, దేవుని దగ్గర పోయి విజ్ఞాపన చెయ్యి. నీ భర్త గురించి ప్రార్థన చేయాలని ఉందా? గో హెడ్. నీ భార్య గురించి ప్రార్థన చేయాలందా? గో హెడ్. నీ కూతురు గురించి ప్రార్థన చేయాలందా? గో హెడ్. నీ కుమారుని గురించి ప్రార్థన చేయాలందా? గో హెడ్. వెళ్ళు, ప్రార్థన చేయి. ఎవరి నిమిత్తం ప్రార్థన చేయాలని ఉందో విజ్ఞాపన చేయి. ఉపవాస దినమున నువ్వు చేయవలసింది ప్రభు పాదాల దగ్గర వెళ్ళి విజ్ఞాపన చెయ్యాలి. నీకున్న పరిస్థితులు బాలేవా? నీకు అనారోగ్యం సంభవించిందా? దుఃఖ దినములు ప్రాప్తించాయా? నువ్వు రోజు ఏడవలసిన పరిస్థితి నీకు వచ్చిందా? అయితే దేవుని దగ్గరికి రా, ఆయన దగ్గర విజ్ఞాపన చేయి. విజ్ఞాపన చేసినట్లయితే నా దేవుడు నీకు భయంకరమైన స్థితుల నుంచి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. అలాగే మూడవ విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ ఒక అద్భుతమైన తల్లి మీ ముందుకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నా. మొర్దెకై ఎస్తేరుతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాడు. మొర్దెకైకి ఎస్తేరుతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజనగరులో, నేను అప్పుడప్పుడు వినబడదు, మీరు తప్పు చేస్తే అసలు వినబడదు. హల్లెలూయా. ఉన్నత మాత్రము చేత నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడద్దు, మౌనముగా ఉండా ఎడలా మరి యొక్క దిక్కు నుండి వచ్చును. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం ఏమైనా చదివింది? అందుకే అది ఎక్కడ కూడా లింక్ అవుతలేదేంటి అని అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. చక్కగా చదివు. ఆ వాక్యం మనకు అవసరమేమో చదివించాడు ఈ ద్వారా. నీవు పోయి ఏమైందమ్మా? చదవండి. అందుకే బైబిల్ చాలామంది తెలివిగా చదవరు తెలుసా మీకు? వాళ్ళ పాపం దేవుని కోసం కష్టపడి చదువుతున్నారు. అయినా దేవుడు మేము దీవించును గాక. చదువుమా. యూదులందరినీ సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ఉపవాసం అంటే ఏంది? ఇప్పుడు చెప్పండి. ఉపవాసం అంటే ఏందమ్మా? అన్నపానములు మానేయాలి. చాలామంది పొద్దున్నే ఛాయ్ తాగే అలవాటు అంట. ఏం అలవాటు? తాగేవాళ్ళు అయ్యో నా గురించి చెప్తున్నాయి గారు అనుకుంటున్నారేమో. నేను మీ గురించి చెప్పట్లేదు, అలవాటు అంట అని అన్నాను, మీరే అని చెప్పలే. ఓకేనా? కానీ ఇక్కడ వాక్యం ఏమంటుంది? మీరే చెప్పాలి. వాక్యం ఏమంటుంది? ఇప్పుడు 3 దినములు అంటే ఉపవాసం ఉన్న విధానం చెప్తున్నాడు. 3 దినములు అన్న పానములు చెయ్యకూడదు అని అనుకున్నారు. హల్లెలూయా. కొంతమంది ఇంకా వెరైటీగా ఉపవాసం ఉంటారు. మధ్యాహ్నం టిఫిన్ చేస్తారంట, స్నాక్స్.
మధ్యాహ్నం 3 గంటలకో 2 గంటలకో ఏదో ఉంటుంది. సో మధ్యాహ్నం అంటే 12 గంటలకి కొంతమంది ఆకలి తట్టుకోలేక చిన్నగా టిఫిన్ చేసి ఉప్మానో లేకపోతే రవ్వనో ఏదో తినేసి వెళ్ళిపోతారు. ఉండకపోతే దేవుడే మిమ్మల్ని శిక్షించాడు తెలుసా మీకు? నేను ఓపెన్గా చెప్తున్నా, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నాకు అలవాటు కాబట్టి. నువ్వు ఉపవాసం ఉండకపోతే కత్తి పట్టుకొచ్చి అసలు ఏమనుకున్నావు నా గురించి, నువ్వు ఉపవాసం ఉండవా అని అన్నాడు. దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆయన వెళ్తున్నప్పుడు కొంతమంది అన్యులు వచ్చి అన్నారంట, యేసయ్య ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు, నిన్ను చూస్తే అందరేమో యేసు ప్రభు దేవుడు 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 అంటున్నారు, మరి అదేంది మాయరోగం? నీ శిష్యులే ఉపవాసం ఉండరు, నీ శిష్యులే ఉపవాసం ఉండరు. 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆ 12 మంది శిష్యులే ఉపవాసం ఉండరు. మేము చూడు ఉపవాసం ఉంటున్నాం, మేము ఎంత బక్కగైపోయినా చూడు అని అంటారంట. అన్నప్పుడు యేసు ప్రభు నేరుగా జవాబు ఇచ్చాడు. ఏంటో తెలుసా? పెళ్లి కుమారుడు మీతో ఉన్నప్పుడు ఉపవాసం ఉండడం ఎలా అన్నాడు. పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన యేసు ప్రభు ఒక పెళ్లి కుమారుడు. ఆయన మనతో ఉన్నప్పుడు పెళ్లికి వచ్చినప్పుడు ఉపవాసం ఉంటాడా? అదేంది వెరైటీ ఉపవాసం? నేను ఉన్నంతకాలం గమ్మున ఉండండి అన్నాడు. అప్పుడు ఉపవాసం ఎవరు లేరు, ఇప్పుడు ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. ఆయన నీతో ఉన్నంతకాలం ఉపవాసం అక్కర్లేదు. ఇప్పుడు ఒక మనిషి గురించి నేను సింపుల్గా ఒక మాట చెప్తా. మీకు బాగా ఇష్టమైన మీ కుమార్తెకు పెళ్ళి కుదిరింది, పెళ్ళి చేశారు, ఈరోజు పెళ్ళి అయిపోయింది, ఆ అమ్మాయికి పంపించారు. అమ్మ అన్నం తింటుందా? నాన్న అన్నం తింటాడా? అన్నదమ్ములు అన్నం తింటారా? తింటారు, కానీ కొసరగా కడుపు నిండా తినలేరు, మనసు నిండా బాధ. రోజు కళ్ళ ముందు తిరిగేది అమ్మాయి. నీళ్ళదే అమ్మ అంటే నీళ్ళు ఇచ్చేది, అన్నం పెట్టమ్మా అంటే అన్నం పెట్టేది అని అవన్నీ గుర్తొస్తూ ఉన్నప్పుడు అన్నం తినదు అమ్మ, నాన్న అన్నం తినడు. ఉపవాసం ఎప్పుడు ఉండాలి? ఆమె ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నారా? అన్నం పెట్టో బెదిరించి అన్నం పెట్టించుకొని తిన్నారు. కానీ ఇప్పుడు ఆమె కనబడకపోయేసరికి, పెళ్ళి ఇంకొక ఇంటికి పోయిందనేసరికి ఆకలి చచ్చిపోతుంది. కాబట్టి యేసు ప్రభు సమాధి చేసి ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఒక గదిలో ఉండి అన్నపానములు పుచ్చుకొనగా తలుపులు వేసుకొని యూదులకు భయపడి లోపల కుమిలి ఏడుస్తున్నారంట ఆయన శిష్యులు. ఏడుస్తున్నప్పుడు ఆ ప్రభు మధ్యలో అకస్మాత్తుగా దిగి వచ్చాడు. నా కోసం ఏడుస్తున్నారు కదా, నేనున్నప్పుడు మీకు హ్యాపీగా ఉండింది, బాగా బిర్యానీలు తిన్నారు, కడుపు నిండా అన్నం దొరికింది, కానీ నేను లేనని తెలిస్తే ఎంత బాధపడుతున్నారు. బాధపడకండి, నేను మీతోనే ఉన్నా, నేను మీలోనే ఉన్నా, నేను వేరుగా లేను అని ధైర్యం ఇచ్చాడు. ప్రియ సంగమా, ఈరోజు వాక్యం చెప్తా ఉంది, నీవు బలవంతంగా ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. నువ్వు ఉండగలను అన్నప్పుడు ఉండలేను అన్నప్పుడు చక్కగా పని చేసుకో. ఆ రోజు 500కు బదులు 1000 రూపాయలు సంపాదించు, 100 రూపాయలు దేవునికి కానుకయ్యి, అది నీకు ఆశీర్వాదం. ఉపవాసం ఉండి ఇంట్లో పడుకుంటున్నావు, సగం పూట ఉండి తినేస్తున్నావు, ఇటు ఉపవాసం అయితే లేదు, అటు 1000 రూపాయలు పోతున్నాయి. ఏం ఉపయోగం? నీ ఉపవాసం వల్ల ఉపయోగం లేదు. సో అలాంటి ఉపయోగం లేని ఉపవాసం వద్దు అంటున్నా. ఏం కాదు, దేవుడు శిక్షించాడు. ప్రార్థన చెయ్యి, దేవా ఒక 2 రోజులు ఉంటా ప్రభా, 40 రోజులు నేను ఉండలేను, కానీ ఒక 2 రోజులు ఉపవాసం ఇంట్లో నుంచి కదలకుండా ప్రార్థన చేసుకుంటా ప్రభా, ఇంకా 2 రోజులు నాకు ఇవ్వా అని అడుగు. ఆ 2 రోజుల్లో 40 రోజుల్లో లేని ఆనందం 2 రోజుల్లో ప్రభు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయనకు అంత సాధ్యమే. ఏదైనా నీకు ఇవ్వగడానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే ఆయన మీద నీవు ఆశ పెట్టుకో, ఆయన నీ ఆశలు తీరుస్తాడు. తర్వాత ఆఖరి మాట చెప్తా ఉన్నాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి, నేను ముగిస్తున్నా. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 2-3 వచనాలు. ఫస్ట్ ఉపవాసం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువును సేవించాలి. అనేకులకు పోయి దాసత్వం చేస్తాం, కానీ దేవుని దగ్గర దాసులుగా ఎక్కడెక్కడో పోయి పని చేసి వస్తాం, జీతం వస్తుంది కదా, చేయకపోతే వాడు ఏమని అంటాడు, మళ్ళీ జీతం నుంచి తీసేస్తే ఏంటి ఇబ్బంది కదా, కాబట్టి అక్కడ పని చేస్తాం, కానీ దేవుని దగ్గర పని చేయం. మీకు ఒక విషయం చెప్పనా, నువ్వెంత కష్టపడి వచ్చినా ఒక్క 10 నిమిషాలు దేవుని దగ్గర పని చేసి చూడు, నీకున్న రోగాలు తీసేస్తాడు నా ప్రభు, నీకున్న కీళ్ళ నొప్పులు తీసేస్తాడు నా ప్రభు, నీకున్న నడుము నొప్పి తీసేస్తాడు నా ప్రభు, నీకున్న టెన్షన్ తీసేస్తాడు నా ప్రభు, నీకున్న అలసట తీసేస్తాడు నా ప్రభు. కానీ దేవుని పని దగ్గర నువ్వు తప్పించుకోవడానికి ఆ దొంగతనం చేసావనుకో, పని దొంగతనం చేసావనుకో,
నిన్నెవ్వరూ విడిపించలేరు. కాబట్టి నేను చెప్తున్నాను, వాక్యానుసారంగా మీతో మాట్లాడుతున్నాను. ఏం చేయాలంటమ్మా? ప్రభువును సేవించాలి మొదటిది. రెండవది ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ పిలిచిన చెప్పును కాదు, చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ఏం చేయాలండి? అక్క ఇంట్లో ఉన్నావా అన్న? పనికి పోయినావు లేదన్నా? మారితే అన్న పనికి పోయినావా? లేదు, ఇంట్లో ఉన్నా, ఉపవాసం ఇంట్లో ఉన్నా. గిడికి రా, హోటల్ దగ్గర కూర్చున్నాం, రా కూర్చుందాం కాసేపు అని కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోక. హల్లెలూయా. మార్తెన పేరు ఎందుకు తీసుకున్నా అంటే ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి. అంటే మిగతా వాళ్ళు అర్థం చేసుకోరా? అందరూ అర్థం చేసుకుంటారు, ఒకటి పేరు అవసరం కాబట్టి తీసుకున్నా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఉపవాసం ఉండి ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు ఉపవాసం ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చాలామంది ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన చేయరు. పాస్టర్ గారు పనికి వెళ్ళాలి కదా, మరి మీరు వెళ్తారా పనికి అంటే? పనికి వెళ్ళినప్పుడు వెళ్ళు, నేను పని కూడా ఆపమని చెప్పట్లేదు. నీకు స్టామినా ఉంది, దేవుడు బలం ఇచ్చాడంటే పని కూడా వెళ్ళు. కానీ నువ్వేం చేయాలి? ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. గంట సేపన్న దేవునికి ఇవ్వవా? 12 గంటలు కష్టపడుతున్నావు, 1 గంట సేపు దేవునికి ఇస్తే నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు ఆయన. హల్లెలూయా. తలలు ఉంచండి, ప్రార్థన చేద్దాం. తలలు ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన రేపటి నుంచి సంఘములో ప్రారంభించబడుతుండగా దైవజనుడిగా, సేవకునిగా ఆత్మ ప్రేరేపణతో కొన్ని విషయాలను మీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపించినాడు. ఎంతమంది దాన్ని పాజిటివ్గా తీసుకుంటారో, ఎంతమంది ఇది వాక్యానుసారమైనదే, దైవజనుడు నాతో మాట్లాడింది అని నిజముగా అర్థం చేసుకుంటారో, మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ 40 రోజుల ఉపవాస దినాలు రేపు మీరు ప్రారంభిస్తున్నప్పుడు మీలో అనుమానాలు ఉండొద్దు, మూఢనమ్మకాలు ఉండొద్దు. నిన్నటి వల్ల నీ జీవితం అస్సలు ఉండకూడదు. నీ జీవితంలో మార్పు వచ్చునుగాక. పరిశుద్ధాత్మ శక్తి నీవు, నీ ఇంటి వారు అనుభవించుదురుగాక. దేవునికి అయిష్టమైనవన్నీ కూడా నీలో నుంచి తొలగిపోవునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నమ్మదగినవాడు. నిన్ను ఆదరించి, నిన్ను ఉద్ధరించి, నిన్ను గొప్ప చేయాలని కోరుకున్న దేవుడు. అందుకే ఆయన చెబుతున్న మాట ఎంత వాస్తవమో తెలుసా? ఆయన అంటున్నాడు, బిడ్డ, నువ్వు ఉపవాసం ఉండాలని అనుకుంటే నువ్వు మొదట చేయవలసింది, నేను పాపిని ప్రభువా అని ఒప్పుకో. రెండవది, నెహెమ్యా భక్తుడు చెప్పినట్టుగా దేవుని ఎదుట ఉపవాసం ఉండి విజ్ఞాపన చేయాలి. నీ దేశం కొరకు విజ్ఞాపన చేయి. దేశంలో అక్కడక్కడ జరుగుతున్న అరాచకలను బట్టి విజ్ఞాపన చేయి. కుటుంబంలో సమాధానము లేదా, ఐక్యత లేదా, నెమ్మది లేదా, విజ్ఞాపన చేయి. అలాగే ఎస్తేరు గ్రంథములు 4:16 ప్రకారము ఉపవాసం ఉన్నప్పుడు అన్నపానములు పుచ్చుకోకూడదు. అపోస్తలుల కార్యము 13:2లోకి వస్తే ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ప్రభువును మాత్రమే సేవించాలి. ఆఖరిగా 3వ వచనములో ప్రార్థన చేయాలి. నీ ఉపవాస ప్రార్థన నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది గనక ఉపవాస ప్రార్థనకు తగినట్టుగా నీ జీవితాన్ని సరి చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, కృపామయుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే అవును ప్రభువా, నేను అనుకున్న ఉపవాసము ఇప్పటి వరకు చేసింది రాంగ్, ఇప్పుడు నేను వాక్యానుసారంగా ఉపవాసం ఉంటా, ప్రార్థన పూర్వకంగా ఉపవాసం ఉంటా, నేను నీకు ఇష్టంగా ఉపవాసం ఉంటా, నీకు నచ్చే విధంగా నా జీవితాన్ని సరి చేసుకుంటా, నా తలంపులు మార్చుకుంటా, నా అలవాట్లు మార్చుకుంటా, నా పాపిష్టి జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఇదిగో నేను నిన్ను వెంబడిస్తానని యవనస్తుడు, యవన స్త్రీలు, దేవుని బిడ్డలుగా ఉన్నవారు, యేసు ప్రభువును నమ్మినా అని చెప్పే ప్రతి క్రైస్తవుడు ఇదిగో మీ వ్యక్తిగత జీవితంలో ప్రభుకు స్థలం ఇద్దాం.
ప్రభుకు అవకాశం ఇద్దాం. దేవుడు తనకిష్టం వచ్చినట్టుగా నిన్ను నడిపిస్తే నీ జీవితం ధన్యమవుతుంది. నీకు నీవే నీ జీవితాన్ని డిజైన్ చేసుకుంటే నువ్వు నష్టపోతావు. కాబట్టి నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకోకు. నీకు ఏది అనుకూలమో దానిని నువ్వు పాటించాలని అనుకుంటున్నావు, అలా చెయ్యకు. నీకు కష్టమైనా నీకు ఇష్టం లేకపోయినా వాక్యానుసారంగా బ్రతకడానికి నువ్వు బ్రతుకును మలుచుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ శుభ గడియలో 40 రోజులు ఉపవాస ప్రార్థన మరికొన్ని గంటలలో ప్రారంభించబడుతున్నప్పుడు ప్రభు బల నీ కొరకు సిద్ధంగా ఉంది. ప్రభు శరీరము, ప్రభు రక్తము నీ కొరకు సిద్ధంగా ఉంది. ప్రార్థన ద్వారా సిద్ధపడి ఆయనను అడుగు. నీ జీవితంలో గొప్ప మార్పును మలుపును ఆయన ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపా కనికరములు కలిగిన మంచి దేవా, నీకు వందనాలు, స్తోత్రమయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ శరీరము భుజించుటకు, నీ రక్తము త్రాగుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, పెంతెకొస్తు దినము నాడు ఒక రొట్టెను తీసుకొని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠించగా ఆ రొట్టె నీ శరీరముగా మార్చావు. నీ శరీరముగా మార్చబడిన రొట్టె ఇదిగో విరిచి, ఇది నా నిబంధన శరీరము, ఇది మీ కొరకు వీరబడిన శరీరము, ఇది మీరు తరచుగా ఇందులో పాల్గొన్నప్పుడల్లా నాకు జ్ఞాపకార్థంగా చేయడని మీ ప్రభ మీరు సెలవిచ్చున్నారు. నీ సేవకునిగా, అభిషక్తునిగా, దైవజనుడిగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రభా ఈ యొక్క రొట్టెను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్టపరుస్తున్నాను. నీ శరీరముగా మారుస్తూ ఉన్నాను. ఇక రొట్టె కాదు, ఇది నీ శరీరం. కనుక బాప్తిసం పొందిన మీరు మీ కుడి చేయి పైకెత్తండి. క్రీస్తు యొక్క శరీరము మీ వద్దకు తీసుకొని రాబడుతుంది. బాప్తిసం పొందిన వారు మీ కుడి చేయి పైకెత్తండి. పైకెత్తినప్పుడు రొట్టె తీసుకొచ్చి మీ చేతికి అందిస్తారు. కొంచెం వరకు మాత్రమే విరుచుకోండి, మిగతా వారికి అందించండి. దైవ దీవెనలు పొందండి. ప్రార్థనలో ఉందాం. స్తోత్రం. బాప్తిసం పొందిన వారు మీ కుడి చేయి పైకెత్తగా, మంచి దేవుడు, మహనీయుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఆరాధనంతా తోడుగా ఉన్నారు. నీ ప్రార్థనా శక్తితో మాకు నింపారు, కరుణా కటాక్షములు చూపించారు. అందును బట్టి కృతజ్ఞతలు. దేవా, ఇదిగో నైనా నీవిచ్చిన శరీరము, నీ రక్తములు పాల్గొనే ధన్యత మాకు ఇచ్చావు. మాకు పాపము నుంచి విడుదల, నరకం నుంచి తప్పించుట నీ వలన మాత్రమే జరిగింది. కనుక ఇక మీదట బ్రతుకు దినములన్నీ నీకు లోబడి నీకు ఇష్టంగా మేము జీవించాలని కోరుకుంటున్నాం. సహాయము చేయండి. ఎంతమంది అయితే బాప్తిసం లేక బాధపడుతున్నారో దేవా, ఈస్టర్ పండగ రోజు దేవా నీ కృపను బట్టి వారు బాప్తిసం పొందుకొని నీ శరీరము, నీ రక్తముల వారు కూడా పాలెభాగస్తులై నీకు ఇష్టలుగా మారునట్లుగా కృప చూపించండి. విన్న వాక్యము మా హృదయములో ఫలింప చేయండి. ఇదిగో నా తండ్రి, ఉపవాసం ఎలా ఉండాలి, ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎవరు ఉపవాసం ఉన్నారు, ఎలా ఉన్నారు అని మేము చూసాం. కనుక రేపటి నుంచి ఏ అన్నదమ్ములు, ఏ అక్క చెల్లెలు అయితే ఉపవాసం ఉండాలని తీర్మానం చేసుకున్నారో బలవంతంగా కాక ఇష్టంగా ఉపవాసం ఉండటకు నాయన సహాయము చేయండి. అయ్యా నీ కృప చూపించండి. ఉపవాస ప్రార్థనలో వారి కొరకు దాచిన దీవెనలు పూర్తిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆశీర్వదించండి. కొందరు 40 రోజులని, కొందరు 20 రోజులని, కొందరు 10 రోజులని, 5 రోజులని, వారికి తోచిన అన్ని రోజులు, వారి స్టామినా, వారికి ఇచ్చిన ఆలోచన విధానమును బట్టి ప్రభు వారు ఉపవాసం ఉంటుండగా నీ శక్తిని, సామర్థ్యమును దయచేయమని మనస్ఫూర్తిగా కోరుతూ, జీవాధిపతి అయిన యేసయ్య మరికొద్ది సమయంలో మా సంపాదనలో, ఈ నెలంతా మీరు ఇచ్చిన సంపాదనలో, సంపాదించుకొని వచ్చిన ఆర్థికంగా మమ్మల్ని దీవించిన దానిలో నుంచి నీ పరిచర్య కొరకు దశభాగములు, మొక్కుబడి కానుకలు, ప్రతిష్ఠిత అర్పణలు మేము తీసుకొచ్చాం. అవి అర్పించడానికి యథార్థమైన మనసు, ధారాళమైన హృదయం ఇచ్చి నీవిచ్చు దీవెనలు పొందినట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా, నా మనవిను యేసయ్యా. యవన కాలమందుని కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని
ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిలో యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిలో యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. నత్తివాడైనను పరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. నత్తివాడైనను పరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిలో యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపొస్తలుల ఆశను తీర్చిన దేవా. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపొస్తలుల ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలాత్మతో ఆశ తీర్చవా. ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడాతలతో ఆశ తీర్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిలో యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిలో యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందు నీ
మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిలో యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిలో యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. మరి ముగింపులో వచ్చి ఉన్నాం. మరి ముగింపులో ప్రకటన ఏంటంటే, ఛత్తీస్గఢ్ ప్రాంతములో క్రైస్తవులుగా ఉన్న గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఆ గ్రామంలో వారికి కిరాణా సామాన్ ఇవ్వట్లేదు, ఆ గ్రామంలో రేషన్ బియ్యం ఇవ్వట్లేదు, ఆ గ్రామంలో వారికి నీళ్లు తప్ప ఇంకేమీ దొరకట్లే. సో అక్కడ తెలిసిన సేవకులు, నేను వెళ్ళి వచ్చాను ఇంతకుముందు, మొన్న మీరు ప్రార్థన చేశారు అందరు కూడా. సో నాకు తెలిసిన సేవకుడే, వాళ్ళ బ్రాంచ్ ఆ ఊర్లో ఉంది. ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ పంపించాడు, ప్రార్థన చేసాం. మొన్న వాట్సాప్లో అందరికీ చెప్పినప్పుడు చాలా వరకు కొంతమంది స్పందించి ఒక 2,000 రూపాయల వరకు పంపించడం జరిగింది. అవి నా దగ్గర ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళాక రేపు మధ్యాహ్నం వరకు ఎవరైనా ప్రేరేపించబడి ఏమన్నా ఇవ్వాలనిపిస్తే మాత్రమే, బలవంతం ఏమీ లేదు. మేము రేపు మనకు కూడా కష్టాలు రావచ్చు, దేవుడు ఎవరి ద్వారా ఆదుకుంటాడు. ఆ కష్టాల్లో ఉన్న బిడ్డలకి, దేవుని బిడ్డలు, ఒకే ఒక కారణం, మీరు క్రిస్టియన్ కాదనండి, మీకు బిర్యానీ ఇస్తాం. మేము క్రిస్టియన్ అంటున్నారు కాబట్టి మీకు అన్నం కూడా పెట్టాం, ఇక్కడ ఏం కొనుక్కోవడానికి లేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మరి వాళ్ళకి ఎలా ఇస్తారు అంటే, వీళ్ళు ఇక్కడ నుంచి కొనుక్కొని వేరే వేరే మార్గాల ద్వారా నడుచుకుంటూ పోయి వారికి ఇచ్చి వస్తున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఇంతకుముందు ఉంది. దాన్ని గవర్నమెంట్ వారు కొంతవరకు అణిచివేశారు, కొంచెం ఆగిపోయింది, ఇంకా నడుస్తుంది. అక్కడక్కడ అంతా మనలాగా ఫ్రీడమ్ లేదు. కాబట్టి దయచేసి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవా, మాకైతే స్వేచ్ఛ ఇచ్చావు, మాకైతే అన్ని ఫ్రీగా ఇచ్చావు, కొంచెం వాళ్ళకి దయ చూపి వాళ్ళని ఆదరించి ప్రభు అని మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ నేను ఏమి చేయలేను పాస్టర్ గారు అని అన్నప్పుడు మీరేం బాధపడకండి. ఇది మీ విలువైన ప్రార్థన అక్కడున్న శత్రువును మారుస్తుంది. దయచేసి ప్రార్థన మాత్రం ప్రతి ఒక్కరు చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దయచేసి అందరు లేచి నిలబడదాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో కూడికను మనం ముగించబోతున్నాం. చాలామంది సంతోషంగా ఉన్నారు, తొందరగా అయిపోయింది ఆరాధన అని. హల్లెలూయా. కానీ దేవుని మహాకృప, అలాగే సమయానికి ముగించాలని ఆశతో ఉన్నాం. మీరు కూడా సహకరించి తొందరగా వస్తే, కొంతమంది క్వైర్ వాళ్ళ పాపం పాటలు పాడనే లేదు, పాల్గొనలేదు, లేట్గా వచ్చారు. ఇంకా విశ్వాసులు కూడా, బిడ్డలు కూడా లేట్గా వస్తున్నారు. మీకు పనులు ఉండొచ్చు, నేను లేదని చెప్తలేను, కానీ కొంచెం త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. వాక్యం వింటారు, పాటలు కూడా పాడతారు. ఆరాధనలో ఉన్న శక్తి ఇంకెక్కడ నీకు దొరకదు. కాబట్టి ఈ విలువైన దేవుని సన్నిధి మీరు అనుభవించాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. మరి సంఘం మీ కొరకు ప్రేమ విందు సిద్ధపరిచింది. అందరు కూడా తృప్తిగా తిని సంఘం కొరకు, సేవకుని కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. సంఘంలో చాలా అవసరతలు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రభు సిద్ధపరచాలి. ఒకటి సొంత స్థలం ప్రస్తుతం. మరి ఇక్కడున్న శాంత మేడం, కృష్ణ సార్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడే మరి ఫోన్లో నేను ప్రార్థన చేసి ఉన్నాను. ఈ స్కూల్లో టీచర్గా ఉన్నటువంటి మేడం గారు, కామేశ్వరి మేడం, సో ఆమెకు భయంకరంగా కడుపు నొప్పి వచ్చింది, మరి బాధపడుతోంది బిడ్డ. మరి ప్రార్థన చేయడం జరిగింది. ఆమె దేవుని ఇంకా నమ్మలేదు, అయినా కానీ విశ్వాసం ఉంది, ప్రార్థన చేసి తగ్గుతున్న నమ్మకంతో మరి పోచమ్మ ఆమెకు ఫోన్ చేయగానే తీసుకొచ్చి నాకు ఈయన ఇచ్చినప్పుడు ప్రార్థన చేసే కామేశ్వరి సిస్టర్ కొరకు దయచేసి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఆ కడుపు నొప్పి యేసు నామములో తగ్గిపోవును గాక. అలాగే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 ఆరాధనలు జరుగుతున్నాయి 2 వారాల నుంచి. మరి ఈరోజు బిడ్డలు ఉదయం నుంచి కొంతమంది ఇక్కడ ఉన్నారు, పొద్దున్న నుంచి ఇప్పటి వరకు దేవుని పరిచర్లోనే ఉన్నారు. దేవుడు ఆ చిన్నారులను, ఆ బిడ్డలను మనస్ఫూర్తిగా ఇంకా ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుతున్నా. ఇంకా మీకు టైం ఉన్నవారు కూడా టైం వేస్ట్ చేసుకోకండి, రండి కలిసి దేవుని ఆరాధన చేద్దాం. పొద్దున్న సాయంత్రం ఒక్కరోజు 1000 రోజులతో సమానం. ఈ విలువైన అవకాశం పోగొట్టుకోకండి. చాలామంది వస్తానని చెప్పారు కానీ రాలేదు. ఇక వస్తానని చెప్పకపోయినా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు వస్తారని ఆశిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. తర్వాత ఇంకేమైనా శుక్రవారం ప్రార్థన మరి యాదమ్మ దగ్గర మరి పెట్టుమని నిన్న చెప్పింది. మీ దగ్గర మేము రావాలి కదా, నువ్వు పెట్టుకుంటేమా వస్తాం.
రణిలమ్మ దగ్గర అంట. మరి ఆ యాదమ్మోళ్ళు ఈరోజు రాలేదు, మరి వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయో. కాబట్టి వాళ్ళ అబ్బాయి ఈరోజు లండన్కి వెళ్ళాడు, ప్రార్థన చేసి వచ్చాను. వాళ్ళ అబ్బాయి కొరకు ప్రవీణ్, ఆయన కొరకు ప్రార్థన చేయమని కోరింది తల్లి. కాబట్టి మరి శుక్రవారం రణిలమ్మ వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంటుంది. సిస్టర్స్ అందరూ కూడా అక్కడికి రావాలని. మధ్యాహ్నము 12:30 అని పెడితే 1:30, 2:30, ఇంకా 5 నిమిషాలు అయిపోతుంటే కూడా వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా దయచేసి పని ఉంటే లేట్ అయినా పర్లేదు, కానీ ముగించే లోపు వచ్చి ఆఖరి ప్రార్థనలో అయినా పాల్గొనండి. ఓకేనా? ఇప్పుడు సంతోషమే. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతూ ఈ విలువైన మాటలు మేము తీసుకొస్తున్నా. రేపటి నుంచి ప్రతి దినము ప్రార్థన ఉంటుంది. సాయంత్రం 7 నుంచి 8 వీలుగా ఉన్నవారు వచ్చి చర్చిలో పాల్గొనాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. మరి అది అక్కడ అనేది మీకు చెబుతాం. ఓకేనా? కొంచెం అక్కడైతే ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది ఇక్కడైతే ఈజీగా ఉంటుంది అనుకుంటున్నారు. మరి రోజు వాడితే సార్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో అని ఒక విషయంలో ఆలోచిస్తున్నా. కానీ సార్కి తెలుసు వీళ్ళు క్రిస్టియన్స్ రోజు ప్రార్థన చేస్తారు, 40 రోజులు అని తెలుసు. కాబట్టి ఇంకొకసారి అడిగి మరి ఇక్కడ పెట్టాలంటే ఇక్కడే పెడదాం. ఓకేనా? 40 రోజులు రోజు ప్రార్థన ఉంటుంది, శుక్రవారం కూడా ఉంటుంది. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపా కనికరం కలిగిన మంచి దేవా, మహనీయుడా, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈరోజు చక్కగా వాక్యము ద్వారా నాతో, నీ బిడ్డలతో సూటిగా మాట్లాడారు దేవా. ఇక మీదట మా ఆత్మీయ యాత్ర, మా జీవిత విధానము నీ వాక్యానుసారంగా కట్టుకోవడానికి కృప చూపించండి. కనుక వాక్యానుసారమైనటువంటి వాక్యము, బోధ మేము విని మా జీవితాలు మార్చుకొని ప్రభువా, నీకు కోపము రేపక నీ సన్నిధిలో మేము ప్రేమగా ప్రవర్తించే కృపను మాకు దయచేయండి. నీ పరిచర్యలో ఇదిగో నీ సంఘానికి వస్తున్నప్పుడు ఒట్టి చేతులతో రాకుండా మాకిచ్చిన సంపాదనలో నీ పరిచర్య కొరకు కొంత భాగము కానుకలు, మొక్కుబడులు, దశభాగములు తీసుకుని వచ్చి అర్పించి ఉన్నాం. ఇచ్చిన కానుకలు అంగీకరించి రావలసిన ప్రతి దీవెన సమృద్ధిగా ఇవ్వండి. అంతేకాకుండా ప్రభువా, ఇదిగో ఈ పరిచర్యలో ప్రార్థన ద్వారా సహకరిస్తున్న ఒక్కొక్కరిని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రతి ఉదయము గూగుల్ మీట్లో అక్కమ్మలు, చెల్లెములు, అన్నలు, తమ్ముళ్ళు పాల్గొంటున్నారు నాయన. వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇంకా ఇందులో ఎవరైతే ఆ గూగుల్ మీట్లో పాల్గొంటలేరో, ప్రార్థన చేస్తలేరో వారికి ధైర్యం ఇవ్వండి. వారు కూడా పాల్గొని నీవిచ్చో దీవెనలు పొందినట్లుగా సహాయం చేయండి దేవ. ఉదయకాల ప్రార్థన ఎంతో విలువైనది. దేవుని సింహాసనాన్ని కదిలించగలుగుతుంది. దేవుని సన్నిధిలో నుండి వచ్చే ఆశీర్వాదాలు నేరుగా రావడానికి అవకాశం ఉంటుంది. కనుక నీ కృప చూపమని మనస్ఫూర్తిగా కోరుతున్నా, సహాయం చేయండి అయ్యా. నజరేయుడా, గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. ఇచ్చిన కానుకలు నీ పరిచర్య కొరకు వాడుకోండి, సేవకుని పోషణార్థం కొరకు వాడుకోండి. నీ చిత్తములో కానుకలు వాడుకొని ప్రతి చేతులను సమృద్ధితో మీరు నింపమని అడుగుతా ఉన్నాను. ఈరోజు కొత్తగా ఎవరైతే షాలోమ్ టెంపుల్ సంఘానికి వచ్చారో వారిని, వారి కుటుంబాన్ని యేసు నామములో మీరు దీవించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. రేపటి నుంచి నేను ఉపవాసం ఉంటున్నాను అని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో దేవ, వారికి ఆకలి దహాము వేయక, శరీరముల బలహీనతలు రాక, బలమును శక్తిని దయచేసి ఉపవాసం ఉన్నప్పుడు శోధకుడు వారి దగ్గరికి రాకుండా యేసు నామములో బంధిస్తున్నాను ఆయన. నీకు స్తోత్రాలు. రేపటి నుంచి ప్రభు కొంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కొంతమంది ప్రభు 10th వాళ్ళు, అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు ఎగ్జామ్ కొరకు ప్రభా వారు సిద్ధపడ్డారు, రాయడానికి వెళుతూ ఉన్నారు. వారు రాకపోకలు తోడుగా ఉండండి. చక్కని జ్ఞానము వారికి దయచేయండి. ఏ ఇంట్లో అయితే పిల్లలు పరీక్షలు రాస్తున్నారో ఆ తల్లిదండ్రులు వారికి సహకరించేలాగున వారి మైండ్ని డిస్టర్బ్ చేయకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగం చేసే అక్క చెల్లెములను, అన్నదమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మీద నీ అభిషేకము కుమ్మరించండి. అలసిపోక ప్రార్థనలో ముందుకు వెళుతున్నప్పుడు అలసట రాకుండానట్లుగా సహాయము చేయండి. ఈ ఉపవాస ప్రార్థనలో వారి జీవితంలో ఒక తీర్మానం వచ్చునుగాక. ఈ 40 రోజుల ఉపవాస దినాలలో నాకున్న చెడ్డ అలవాట్లు మానుకుంటా, నాకున్న దురలవాట్లు మానుకుంటా, మత్తు పానీయం మానుకుంటా, బీడీ సిగరెట్లు మానుకుంటా, బూతులు మానుకుంటా, కోపము, పగ, ఈర్ష్య ఇవన్నీ మానుకుంటా. 40 రోజులు నా ప్రభు నన్ను మార్చాలి అని ఆశపడుతున్న వాళ్ళు, బాప్తిసం కొరకు సిద్ధపడుతున్న వారిని కూడా మీరు దీవించి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మీరు చేయమని, నీ చిత్తమైతే మరలా మేము నీ సన్నిధిలో ఇంతకంటే గొప్ప సమూహముతో కలిసే వరకు నీ కృపలో భద్రపరచుమని, ఆశీర్వదించుమని యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సావాసము కూడి వచ్చిన మనందరికీ, సార్వత్రిక సంఘమునకు, సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ దేవుని కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.